వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక పాలన అంతమై ప్రజాపాలన మొదలై 30 రోజులు కావస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేజిక్కించుకొని సరిగ్గా 1 నెల కావస్తుంది, 30 రోజులు. అయితే ఈ 30 రోజుల్లో విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు తన మార్కును స్పష్టంగా చూపిస్తున్నారు. సరే, వాటికి సంబంధించి మనం కొన్ని బ్రీఫ్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. CBN 4.0 1 నెల 100 అడుగులు. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు. అనుభవం ముద్ర కనిపించింది. ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది. ప్రజల జీవితాల్లో వెలుగు, ప్రభుత్వంపై నమ్మకం. రాష్ట్రంలో అశాంతి లేదు, అధికార అహంకారానికి చోటు లేదు, ఆకృత్యాలకు స్థానం లేదు, హంగామా హడావుడి లేనేలేవు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. CBN 4.0లో మరింత దూకుడు. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చాటిన నిజమైన ప్రజాప్రభుత్వం ఇది. రైట్. నెల రోజుల పాలనలో ఏపీలో చంద్రోదయం. 5 ఏళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. నెల రోజుల పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు వేసింది. చంద్రబాబు అనుభవం ముద్ర కనిపించింది. ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది. ప్రజల జీవితాల్లో వెలుగు, ప్రభుత్వంపై నమ్మకం కనిపిస్తోంది. వ్యవస్థలను గాడిన పెడుతున్నారు. ప్రక్షాళన మొదలు పెట్టారు. రాష్ట్రంలో అశాంతి లేదు, అధికార అహంకారానికి చోటు లేనే లేదు, ఆకృత్యాలకు స్థానం లేదు, హంగామా హడావుడి అసలే లేవు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తోంది. పరదాలు, బారికేట్లు, చెట్టు కొట్టేయడాలు ఇవేమీ లేవు. CBN 4.0లో మరింత దూకుడుగా చంద్రబాబు నాయుడు. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చాటిన నిజమైన ప్రజాప్రభుత్వంలా నెల రోజుల పాలన. అయితే బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా DSC ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3,000 రూపాయల పెన్షన్ నుండి ఒకేసారి 4,000కు పెంపు, గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేబినెట్లోనూ 5 అంశాలకు ఆమోదం తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తొలి నెలలోనే 4,408 కోట్లు పింఛన్ల పంపిణీతో సంక్షేమ పండుగకు శ్రీకారం చుట్టారు. ఆగస్టులో 183 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం. అంటే ఆగస్టు 15లో ఇవి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు అందజేతకు సన్నాహాలు జరుగుతున్నాయి. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి వారంలోనే పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన. 2వ పర్యటనను అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు. విధ్వంసాన్ని ప్రజలకు వివరించిన చంద్రబాబు. అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయడానికి ఇష్టపడని సీఎం. ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం. రచ్చబండ మీద కూర్చుని పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం. మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్వీన్ కు నిబంధనల పేరుతో పెన్షన్ తీసేసిన గత ప్రభుత్వం. నాడు దీనిపై ట్విట్టర్లో సెల్ఫీ ఛాలెంజ్ చేసిన చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తించుకుని జిల్లాలోనే మొదటి పెన్షన్ను దివ్యాంగురాలైన సీమా పర్వీన్ కు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించిన సీఎం. దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురికి 5 లక్షల సాయం. దీంతో 5 లక్షల సాయం అందించడంతో పాటు నెలకు 15,000 రూపాయల పెన్షన్ మంజూరు. ఎక్కడికైనా తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో గంటల పాటు ట్రాఫిక్ నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని అధికారులకు సూచనలు. హడావుడి లేని సింపుల్ గవర్నమెంట్ ఉండాలి, పాలన ఎఫెక్టివ్ గా ఉండాలి అనే నినాదం. గాడి తప్పిన శాంతి భద్రతలపైన సీరియస్ గా దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో మహిళ అత్యాచారం. హత్య జరిగిన వెంటనే స్పందించిన సీఎం. నిందితులను 48 గంటల్లోనే పట్టుకోవాలని హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన సీఎం. 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. అనకాపల్లిలో బాలికను చంపిన దుర్మార్గుడు అరెస్టు భయంతో ఆత్మహత్య. పోలీసింగ్ లో కనిపిస్తున్న మార్పు.
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో సీఎంఓ చొరవతో 50 లక్షల పరిహారం. రైట్, ఢిల్లీ పర్యటన సక్సెస్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక మొదటిసారి ఢిల్లీకి వెళ్ళారు. అయితే ఆ ఢిల్లీ పర్యటనలో జరిగిన అంశాలను మనం చూద్దాం. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుండి అందాల్సిన సాయంపై కేంద్రంతో మాట్లాడిన సీఎం. గత సీఎం ఢిల్లీ పర్యటన సొంత పనుల కోసం, నేటి సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అయితే మనం గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తే అతని స్థాయి తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డిని కనీసం కూర్చోబెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని కనీసం కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు అన్నది ఢిల్లీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే విజనరీ లీడర్ ఉన్నారో ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అక్కడ ప్రధానమంత్రిని కలవడం కానీ కేంద్ర మంత్రులను కలిస్తే ఆ కలిసే సందర్భంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాలపై ఎంతో చక్కగా వివరించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధమైనటువంటి నిధులు కావాలో అన్ని కూడా వాళ్ళకు చెప్పి వాటిని తీసుకురాబట్టడంలో ఆయన అక్కడ వాళ్ళను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదే 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల వివరణ. అంటే 2 రోజుల పాటు ఢిల్లీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు ఆయన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుండి అందాల్సిన సాయంపై కేంద్రంతో సీఎం మాట్లాడారు. గత సీఎం ఢిల్లీ పర్యటన సొంత పనుల కోసం, నేటి సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం. మరోవైపు వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాల విడుదల. గత ప్రభుత్వంలో విధ్వంసమైన 7 ముఖ్య శాఖలపై శ్వేతపత్రాలు విడుదల. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల. 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో సమస్యల పరిష్కారం పైన తొలి అడుగు వేసిన చంద్రబాబు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కరించుకునేందుకు, చర్చించేందుకు సీఎం రేవంత్ కు ఆహ్వానం. చంద్రబాబు ఆహ్వానంపై స్పందించి ప్రజాభవన్లో ఇరు ముఖ్యమంత్రుల సమావేశం అయ్యారు. ఎంతో ఫ్రూట్ఫుల్ గా ఆ మీటింగ్ జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు రావాల్సిన ఆ పంపకాలు, జరగాల్సిన పంపకాలు ఏ ఉన్నాయో వాటికి సంబంధించి అంతా పాజిటివ్ గానే ఆ మీటింగ్ జరిగిందని చెప్పాలి. అయితే అన్నట్లుగానే ఉచిత ఇసుక. ఇక్కడ మనం ఈ 30 రోజుల్లో 100 అడుగులు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఎందులో సక్సెస్ అయ్యారన్న విషయాలను మనం చూసుకుంటే, ఆయన మొదటగా తొలి రోజే 5 ఫైళ్లపై సంతకాలు చేయడం జరిగింది. అది కాక ఆయన ఏం చేశారు అన్నట్లుగానే ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించిన సీఎం. గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో కుదేలైన నిర్మాణ రంగం. ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగానికి ఊతమిచ్చిన చంద్రబాబు కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఇసుక పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. అంటే కేవలం లోడింగ్ ఛార్జీలు, అది టన్ను 88 రూపాయలు మాత్రమే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటారని ఇక్కడ చెప్పడం జరిగింది. పెట్టుబడులపై ముందడుగు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలువురు పారిశ్రామికవేత్తల భేటీ. బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎంతో సంస్థ ప్రతినిధులు భేటీ. 60,000 కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు. విన్ ఫాస్ట్ అనే ఆటోమొబైల్ సంస్థతోనూ చర్చలు. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించేలా చర్యలు ఇప్పటికే మొదలైన స్పందన. ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి. 2026కు ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు. వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్ పలు అంశాలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్షలు. మంత్రులను ఉరుకులు పెట్టిస్తున్న సీఎం. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకునేది ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మనకు చూస్తుంటే వేడి పుట్టే పరిస్థితి. ఎందుకంటే ప్రచారంలో ఎక్కడ కూడా ఆయనకు వయసు అనేది ఆయన మనసులోంచి తీసేసి, ఆయన మెదడులోంచి, ఆయన ఆలోచనలోంచి ఆ వయస్సు అన్న ఒక్క మాట, ఆ వృద్ధాప్యం అన్న ఒక్క మాట ఎక్కడ కూడా కనిపించకుండా ఆయన ఏదైతే ప్రచారం చేశారో మండు టెండలో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా ఆ ప్రచారం చేసిన తీరు మనం చూసాము. అయితే అంత ప్రచారం చేశాక పార్టీ భారీ స్థాయిలో విజయాన్ని
రాబట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పనులు కూడా పరుగులు పెడుతున్నాయి, అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. అదే విధంగా ఆయన ప్రతి అంశంలోనూ ఇక్కడ క్లియర్గా ప్రతి అంశంలోనూ కూడా పార్టీ క్యాడర్కు భరోసా ఇవ్వడంలో కానీ, అదేవిధంగా కార్యక్రమాలు ఏవైతే 2019 నుంచి 24 వరకు ఏవైతే రాష్ట్రం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో అన్నిటినీ చక్కబెట్టడంలో కూడా నారా చంద్రబాబు నాయుడు చాలా ఫాస్ట్గానే వెళ్తున్నారని చెప్పాలి. అయితే పార్టీ క్యాడర్కు భరోసా, పార్టీ కోసం పోరాటం చేసిన క్యాడర్కు భరోసా. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు, పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపునిచ్చేందుకు విస్తృత కసరత్తు. నామినేటెడ్ పదవులపైన కసరత్తు మొదలుపెట్టిన సీఎం చంద్రబాబు. సామాజిక న్యాయానికి పెద్దపీట, బీసీలకు పార్టీలో గౌరవం. రాష్ట్ర అధ్యక్షుడిగా, స్పీకర్గా బీసీ నేతలు. మొదటి 3 నెలల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం. పార్టీ కేంద్ర కార్యాలయం గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు. అక్రమంగా కడుతున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కూటమి ప్రభుత్వం. జగన్తో అంటకాగిన అధికారులను దూరంగా పెడుతున్న సీఎం. మద్యం, ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో చర్యలకు శ్రీకారం. దర్యాప్తు మొదలు. గతానికి భిన్నంగా వేగవంతమైన నిర్ణయాలతో దూసుకెళ్తున్న సీఎం. ఇది CBN 4.0, 1 నెల 100 అడుగులు. అదేవిధంగా తాజా విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు పార్టీ క్యాడర్లో కానీ అక్రమంగా ఎవరి మీద అయితే కేసులు పెట్టిందో వైసీపీ ప్రభుత్వం, ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలంటూ నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ దెబ్బతో అక్రమంగా ఎవరైతే బలయ్యారో వైసీపీ హయాంలో వాళ్ళందరికీ కూడా ఎంతో ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే రానున్న ఏదైతే 5 సంవత్సరాలు ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన మార్క్ను ఇప్పటి నుంచే క్లియర్గా చూపిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం సుభిక్ష పాలనలో నడుస్తుందని చెప్పి కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.